122 క్రితం ఎప్పుడో జిల్లాలు ఏర్పడినాయి బ్రిటిష్ కాలంలో. ఆ తరువాత మంచి అవకాశం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి శ్రీకాంత్ రెడ్డి, మిథున్ రెడ్డి తదితరులు కలిసి మన పోరాటాల వలన రాయచోటిలో మేధావులందరూ ప్రజలందరూ సహకరించి రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లాను సాధించుకున్నాం. 6 తాలూకాలతో మన రాయచోటిని మంచి జిల్లాగా, పెద్ద జిల్లాగా తీసుకొచ్చిన ఘనత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కు జగన్మోహన్ రెడ్డి దక్కింది. దానికోసం నిరంతరం పోరాడిన శ్రీకాంత్ రెడ్డికి, మిథున్ రెడ్డికి, మన ప్రజలకందరికీ, నాయకులకందరికీ కృతజ్ఞతలు. అయితే ఆ ఆనందము ఎక్కువ రోజులు నిలవలే. 2022 ఏప్రిల్ 4వ తేదీన మనకు అన్నమయ్య జిల్లా సాధించుకొని పండుగలు చేసుకున్నాం. జిల్లా ఆఫీసుల్ని, జిల్లా కార్యాలయాన్ని రాయచోటికి తీసుకొచ్చి కొన్ని పూర్తి చేయడం జరిగింది. డిఎస్పీ ఆఫీస్ అయితే, ఎస్పీ ఆఫీస్ అయితే, స్టేట్ గెస్ట్ హౌస్ అయితే, ఎంతో అన్ని రకాల హాస్పిటల్స్ అన్నీ చాలా గొప్పగా చేసుకొని రాయచోటిని సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా పోయినా కనీసం మనం మిగిలిండేది రాయచోటి జిల్లా చేసుకునే ఆనందము రాయచోటి ప్రజలకు చాలా కనువిప్పు కలిగింది. రింగ్ రోడ్డు అయితేనే, తాలూకా ఏందనేసి రాయచోటిలో రియల్ ఎస్టేట్ అయితే, రైతుల భూములకు మంచి రేట్లు రావడం అయితేనే, మంచి మంచి లేఅవుట్లు, విల్లాలు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టి రాయచోటి ఏదో హైదరాబాద్ మాదిరో బెంగళూరు మాదిరో తయారయ్యే పరిస్థితికి వస్తే రాయచోటికి మునుపు నీళ్ళ ప్రాబ్లం ఉండేది. రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన వెలుగల్లు, రోళ్లమడుగు, జరికోన తదుపరి ఆటర వంటి డ్యాములు వచ్చినాయి. నీళ్ల సౌకర్యం రాయచోట్లో నీటికి ఇబ్బంది లేదనే పరిస్థితి. గతంలో డ్రమ్ముల్లో, ట్యాంకర్లో నీళ్లు దొరుకుంటా బిన్ని ఇంత కొనుక్కుంటున్నారు. ఈరోజు రాయచోట్లో ఆ పరిస్థితి లేదు. ప్రతిరోజు నీటికి ఇబ్బంది లేకుండా ప్రజలు చాలా సంతోషంగా ఉండే మంచి మంచి బంగ్లాలు కట్టుకున్నారు. ఉద్యోగస్తులు దాదాపు ఇల్లు కట్టుకున్నారు. పల్లెల్లో వ్యవసాయం బాగా అభివృద్ధి చెందింది. ఇంకా రాయచోటికి సమస్యలు లేవు లేకునే టైంలో కూటమి ప్రభుత్వం నుంచి ఏం దురాలోచన కలిగిందో వాళ్ళకు ప్రాంతీయ విద్వేషాలు లేపి కోడూరును తీసుకుని పోయి తిరుపతిలో కలుపుతూ ఉంటున్నారు, రాయంపేటను తీసుకుని పోయి కడపలో కలుపుతూ ఉంటున్నారు, రాయచోటిని తీసుకుని పోయి మనపల్లిలో కలుపుతూ ఉంటున్నారు. అర్థం కావడం లే. తలా తోక లేకుండా, తలా చేతులు లేకుండా రాయచోటిని 3 తాలూకాలకి సమానం చేసి ఆ 3 తాలూకాల్లో ఉన్నటువంటి రాజంపేటను కడపలో కలిపి కోడూరును తిరుపతిలో కలిపి వాళ్ళేం బాగానే ఉన్నారు. మన రాయచోటిని కూడా తీసుకువేసి ఓ జిల్లాకు కేంద్రంగా ఉండే రాయచోటిని తీసి మనపల్లిలో కలుపుతూ ఉంటే ఇది ఎంతవరకు సమంజసం? రెండోది, ఇప్పుడు కూడా కోరుకుంటున్నా, రాయచోటి తాలూకా నాయకులారా, మేధావులారా, విద్యావంతులారా, ఉద్యోగస్తులారా, కార్మిక సోదరులారా, రైతుల సోదరులారా, మహిళలు అందరూ ఉద్యమంగా ఏర్పడి శాంతియుతంగా మనంతా పరిష్కరించుకుందాం. దయచేసి ఎటువంటి ఆందోళన చెందొద్దు. తొందరపడి ఆత్మహత్యలు కట్ చేసుకోదు. ఏదో 2-3 ప్రయత్నం చేసిన ఆత్మహత్య వాళ్ళు హాస్పిటల్లో కోరుకోవాలని భగవంతుని కోరుకుంటుండా అట్లాంటి చేయొద్దండి. గాంధీ మాది శాంతియుతంగా పోరాడదాం, మన జిల్లాను సాధించుకుందాం. మనకు ఎటువంటి పరిస్థితుల్లో మన రాయచోటి తాలూకాను రాయచోటి జిల్లా కేంద్రంగా పెట్టుకుందామని మీకు మనవి చేసుకుంటూ, మనమంతా రేపు జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో ఏం నిర్ణయం తీసుకుంటారో ముఖ్యమంత్రి గారు, కూటమి ప్రభుత్వం ఆ నిర్ణయం వెలువడిన తక్షణమే జిల్లా కేంద్రంగా రాయచోటి ఉండి మనకు అనుకూలంగా ప్రవర్తిస్తే ఉందాం, లేకంటే పోరాడదాం. పోరాడి మనకుండే పదవులు ఇంతవరకు రాయచోటి తాలూకాలో ఎవరికి ఏం పదవులు ఉన్నాయి, చిన్న పదవి కానీ పెద్ద పదవులు దాకా అన్నీ అందరూ పార్టీలకు అతీతంగా రాజీనామా సమర్పించి రాజీనామాలతో మొదటి పోరాటం చేద్దాం. నోటీసులు ఇచ్చి శాంతియుతంగా దీక్షలు చేద్దాం. తర్వాత నిరాహార దీక్షలు చేద్దాం. కానీ ఎటువంటి పరిస్థితులు జిల్లాను పోగొట్టుకోవద్దు. మనం చూడలేము. మనం ఎప్పుడో 120 ఏళ్ల క్రితం ఉండే జిల్లాలు డివైడ్ అంటే ఈరోజు ఈ 2022లో ఏప్రిల్ 4వ తేదీ మన జిల్లా వచ్చిందని ఎంతో సంతోషపడినాం, పండుగలు చేసుకున్నాం. రకరకాల ఆఫీసులన్నీ వచ్చినాయి. ఇట్లాంటి ఇప్పుడు మళ్ళీ ఏమీ లేకుండా, జిల్లా లేకుండా మన నుండే కూడా కార్యాలయాన్ని కూడా మళ్ళీ మనపల్లికి పోతున్నాయి. మనల్ని ఏకాగా చేస్తున్నారంటే ఎందుకు రాయచోటి మీద అంత వివక్ష కూటమి ప్రభుత్వానికి నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు గెలిచిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా సర్పంచుల దగ్గర నుండి, ఎంపీటీసీల దగ్గర నుండి,
కానివ్వండి, జెడ్పీటీసీ కానివ్వండి, మున్సిపల్ కౌన్సిల్ కానివ్వండి, చైర్మన్ కానివ్వండి, కూటమి ప్రభుత్వంలో గెలిచిన వాళ్ళు కూడా రాజీనామాలు పెట్టి పోరాడదామనేసి మీకు చేతులెత్తి నమస్కరిస్తూ సహకరించండి. నేను మీ ఈ ప్రాంతవాసిగా మనం మహా అంటే నాకు 3 సంవత్సరాలు ఎన్నేళ్ళు బతాం తెలీదు, కనీసం సచ్చినాక మనకి జిల్లా ఉందని చూసుకుంటే బాగుంటుంది. ఈ జిల్లాను జీవితాంతం చూసుకోవచ్చు. మన మనవాళ్ళు, మనవరాళ్ళు, బిడ్డలు అందరూ చూస్తారు. దయచేసి దీన్ని మాత్రం జిల్లాను పోగొట్టుకోవద్దండి. మనం పోరాడదాం. ఎంతటి వాళ్ళని బ్రిటిష్ వాళ్ళనే ధర్మిస్తాం. ఈ కూటమి ప్రభుత్వం మనకు వాళ్ళని ఒప్పించేది పెద్ద కథ కాదు. శాంతియుతంగా పోరాడదాం. బంధులు వద్దు, ఆత్మహత్యలు వద్దు, వేరే పోరాటాలు వద్దు. బంధు ద్వారా శాంతియుతంగా చేద్దామనేసి మీరందరూ మనమంతా కలిసి పోరాడదామని మీకు చేతులు నమస్కారం పెడుతూ మీకు అభినందనలు తెలుపుతూ మనమంతా పోరాటం తీసుకుపోదాం. శాంతియుతంగా పోరాడదాం. ప్లీజ్ గమనించండి. అందులో చంద్రబాబు నాయుడు గారు మనకు వ్యతిరేకంగా, కూటమి ప్రభుత్వం మనకు వ్యతిరేకంగా జిల్లాను రద్దు చేస్తే పోరాటం చేద్దాం. సహకరించండి. మీ చిదంబరెడ్డి.